హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ధృవిక విలేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ లైఫ్తో పాటు మా మదర్ గురించి కూడా చెప్తున్నాను. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ అమ్మ అనేది ఒక బెస్ట్ మూమెంట్. నాకైతే మా మదర్ అయితే చిన్నప్పుడే చనిపోయారు. చిన్నప్పుడు అంటే చాలా చిన్నప్పుడు అనమాట. నాకు ఒక 11 months అలా ఉన్నప్పుడు చనిపోయారు. మా మదర్ని కూడా నేను చూడలేదు, ఇప్పుడు ఫొటోస్లో చూడడమే తప్ప. అండ్ తల్లి ఎవరైనా అమ్మతో ఉన్నారనుకో, నాకు కూడా అమ్మ ఉంటే బాగుండును. అమ్మతో ఉంటే ఆ మూమెంటే వేరు కదా. అంటే తల్లి కొట్టిన తిట్టిన తల్లి ప్రేమ తల్లి ప్రేమే. అండ్ నాకైతే నా తల్లి లేకపోవడం నా దురదృష్టమేనేమో. తల్లి ఉంటే ఒకలాగా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తుంది కదా, అదనమాట. మా మదర్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఒక్కోసారి గుర్తుకొచ్చినప్పుడు అనిపిస్తుంది, అమ్మ ఉంటే బాగుంటుంది, జీవితాంతంలో అమ్మ ఉంటే బాగుంటుంది. మనం ప్రెగ్నెంట్ అయినా ఏమైనా కానీ మనతో పాటే అమ్మ ఉండేసి అన్ని పనులు చేస్తుంది కదా, అలా అనిపిస్తుంది అన్నమాట ఒక్కోసారి. ఇప్పుడు కూడా నేను ప్రెగ్నెంట్ కదా, ఇప్పుడు నా పనులు నేనే చేసుకుంటాను. కానీ అమ్మ ఉంటే ఏంటంటే నా బిడ్డ ఇలా కడుపుతూ ఉంది, నేను ఏమైనా పనులు చేయాలి అనేసి వస్తారు చేస్తారు ఒక 2 days అయినా కానీ. అదే అత్త వాళ్ళ ఇంట్లో అయితే తల్లి లేని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి. ఇది నిజమో కాదో కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మా నాన్న కూడా ఇష్టం, మా నాన్నమ్మ కూడా. కానీ మా నాన్నమ్మే నన్ను పెంచిందనమాట. అంటే నాన్న చూసుకున్నారు, కానీ మా మమ్మీ చనిపోయినాక మా నాన్న సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ పిన్నులు అంటే ఇంకా మీరు చెప్పనవసరం లేదు, అర్థమైపోతుంది. కొంచెం మంచిగా చూస్తారు, కొంచెం 50-50 అనమాట. ఏదైనా తల్లి తల్లే, తండ్రి చూస్తారు, కానీ పిన్ను ఉన్నప్పుడు మీకు అర్థమైపోతుంది, నేను చెప్పనవసరం లేదు. ఏదేమైనా తల్లి ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. నేను ఎప్పుడో ఏదో పాపము ఏదో చేస్తుంటే అందుకే నాకు తల్లి లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకా వచ్చేసి వ్లాగ్ ఏంటంటే, ఈరోజు అన్నం అయితే కట్టెల పొయ్యి మీద వండేసాను. అండ్ అన్నం అయితే ఈరోజు నేను గిన్నెలు తోముతూ వీడియో తీస్తున్నా కదా, అక్కడ అన్నం అయితే మెత్తగా అయిపోయింది. దాంతోపాటు ఈరోజు పచ్చిమిర్చి పచ్చడి కదా కలిసిపోయింది ఆ మెత్తటి అన్నానికిను ఈ పచ్చడికి. నేనైతే అనుకున్నాను వీడియోస్ తీస్తూ ఈ అన్నాన్ని మర్చిపోయాను, గంజి పంపడం కూడా, అందుకే మెత్తగా అయిపోయింది అనేసి. ఎవరు ఈరోజు తిట్టుకోకుండా తినండి అనేసి నేను అనమాట. నువ్వు పెట్టింది అలా మర్చిపోయా అనేసి మా అత్తయ్య అన్నది. ఏమో వీడియో తీసుకుంటూ మర్చిపోయా అనేసి నేను అన్నాను. ఇప్పుడైతే పచ్చిమిర్చికాయలు ముచ్చలు అయితే తీస్తున్నా, టమాటాలు కొన్ని. మా ఆయన అయితే కారం ఉంటే అస్సలు తినడు. అయినా కానీ నాకైతే కారమే అనిపించదు, కానీ ఆయన అయితే కారం కారం ఉంది అంటాడు. ఎక్కువైతే తినలేడనమాట కారం. నేనైతే మాస్ అనమాట కాబట్టి తినేస్తా. ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద పచ్చడి అయితే రెడీ చేస్తున్న. పచ్చిమిర్చిలో ఒలిచా కదా, వాటిని పెట్టేశాను. ఇలా నల్లగా అయిపోయినప్పుడు తీసేయాలి కొంచెం. ఇప్పుడైతే టమాటా, చింతపండు, వెల్లుల్లి ఒకేసారి వేసేస్తున్నా. ఇవి కూడా మగ్గాలన్నమాట, మెత్తగా దగ్గరికి మొత్తం టమాటాలు మగ్గే వరకు ఉడికించుకోవాలి, తెలిసిందే. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మరికొన్ని యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మై స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇదైతే పచ్చిమిర్చి పచ్చడి అనమాట. కట్టెల పొయ్యి మీద అన్నం కూర వండేసాను అనమాట. గ్యాస్లో అయితే ఇప్పట్లో దొరికేటట్టే లేవన్నమాట. ఇదైతే చిన్న రోలు, మనకి ఆటోల్లో వస్తారు కదా రోళ్ళు అమ్ముతూ, వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాం అనమాట చిన్నది. పచ్చడి అయితే ఎక్కడైనా మనం ఉన్న ప్లేస్లో పెట్టుకొని ఇలా దంచుకోవచ్చు అనేసి. ఇవైతే పచ్చిమిర్చి పెట్టేశాను.
అండ్ కొంతమంది అయితే ఉల్లిపాయ కూడా పెట్టి చేస్తారు. ఉల్లిపాయ వేస్తేనే మీ ఎండాకాలానికి వెంటనే తినకపోతే అది ఏమంటారు ఒకలాగా స్మెల్ వస్తుంది. అందుకని ఉల్లిపాయ అయితే వేసుకోలే, వెల్లుల్లిపాయ అయితే వేసాను అనమాట. మీకు ఇందాక వీడియోలో చూపించాను కదా, ఇదన్నమాట వ్లాగ్స్ అయితే నాకు మా పాపతో నాకు అస్సలు కుదరట్లేదు, అందువల్ల లేట్ అవుతుంది వ్లాగ్స్. అండ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అండ్ మా అమ్మని అయితే చాలా మిస్ అవుతున్నాను. ఈ వీడియోలో కూడా అదే చెప్పాలనేసి మీ అందరితో షేర్ చేసుకుందామని, మా ఫ్యామిలీ మెంబర్స్ కదా చెప్దాంలే అనేసి చెప్తున్నా. అండ్ సపోర్ట్ చేస్తారనేసి నమ్ముతున్నాను. అండ్ ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేసి దంచుతున్నాను. ఎంతమందికి పచ్చిమిర్చి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నాకైతే చాలా ఇష్టం అండ్ అప్పుడప్పుడే చేసుకుంటాను అన్నమాట. అండ్ డైలీ అంటే ఎవరు తినట్లే, కానీ ఇదైతే నీళ్లు పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఎండ అయినా కానీ కొంచెం వేడి నీళ్ళతోనే స్నానం చేయాలి. ఎందుకంటే అవి చెమట పొక్కులు అనేవి కొంచెం రాకుండా ఉంటాయి. మరీ చన్నీళ్ళతో చేసిన చెమట పొక్కులు అనేవి తయారవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ బ్రదర్ అండ్ సిస్టర్, ఆల్సో ఎవరైనా కానీ వీడియో ఎండ్ వరకు చూసి నన్ను మరికొంత సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ అవుతుందప్ప. అండ్ లైక్ ఇచ్చేయండి ఈ వీడియోకి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఈ డెలివరీకి మాత్రం అబ్బాయి పుడితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి కాబట్టి. నా ఒక వీడియోలోనే ఉంటుంది, నా షార్ట్ వీడియోలో ఉంటుంది మా పాప, చూడండి తప్పకుండా, ఓకేనా. అండ్ మా పాప బర్త్డే వీడియో కూడా త్వరలో పెడతాను. అండ్ మన హోమ్ టూర్ కూడా పెడతాను, తప్పకుండా చూడండి. అలాగే ఇంకేంటంటే అందరూ ఆ యమధర్మరాజే అమృతంతో పోల్చాడు తల్లి ప్రేమ. అండ్ మీ అందరికీ తల్లులు ఉండే ఉంటారు, మీరందరూ చాలా అదృష్టవంతులు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తల్లి ప్రేమ గురించి కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమర్చిపోకండి.